నమస్కారం. భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం. ప్రతి సంవత్సరం నవరాత్రి 9 రోజులలో భక్తులు దుర్గాదేవి 9 విభిన్న రూపాలను పూజిస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం ప్రతిరోజు దాని సొంత ప్రత్యేక రంగును కలిగి ఉంటుంది. ఇది దేవత లక్షణాలను, ఆశీర్వాదాలను ప్రతిబింబిస్తుంది. ఈ శుభరంగుల ప్రకారం దుస్తులు ధరించడం ద్వారా భక్తులు సానుకూల శక్తిని, అమ్మవారి ఆశీర్వాదాలను పొందుతారు. 2025 నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు 9 రోజుల రంగులు, వాటి ప్రాముఖ్యతను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మొదటిది, నవరాత్రి మొదటి రోజు తెలుపు. నవరాత్రి మొదటి రోజు రంగు తెలుపు. ఇది శాంతి, స్వచ్ఛత, సరళతకు ప్రతీక. ఈ రంగు మనస్సుని ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంచుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది. తర్వాత నవరాత్రులలో రెండవ రోజు రంగు ఎరుపు రంగు. ఇది శక్తి, ఆధ్యాత్మికతని, ఉత్సాహాన్ని సూచిస్తుంది. ఈ రంగు దుర్గాదేవి శక్తి, ఉత్సాహాన్ని సూచిస్తుంది. నవరాత్రి 3వ రోజు, ఇది రాయల్ బ్లూ రంగును సూచిస్తుంది. ఇది శాంతి, గంభీరత, శ్రేయస్సును సూచిస్తుంది. ఈ రంగు జీవితంలో స్థిరత్వం, అద్భుతమైన శక్తి, ప్రశాంతత, అంతర్గత శాంతికి ప్రతీక. ఇక నవరాత్రిలో 4వ రోజు, ఇది పసుపు రంగును సూచిస్తుంది. ఇది ఆనందం, సంతోషం, ఆశను సూచిస్తుంది. ఈ రంగు జీవితంలో సానుకూలతను, కొత్త ఆశలను తెస్తుంది. ఇక నవరాత్రిలో 5వ రోజు, ఇది ఆకుపచ్చని సూచిస్తుంది. ఇది ప్రకృతి శ్రేయస్సును, సమతుల్యతను సూచిస్తుంది. ఇది జీవితంలో తాజాదనాన్ని, సానుకూల మార్పులను తీసుకురావడానికి సూచిస్తుంది. ఇక నవరాత్రిలో 6వ రోజు రంగు బూడిద రంగు. ఈ రంగు ఉంటుందన్నమాట. దీనిని సరళత, సమతుల్యతకు చిహ్నంగా పరిగణిస్తారు. జీవితంలోని ప్రతి పరిస్థితిని అంగీకరించాలని ఈ రంగు చూపిస్తుంది. నవరాత్రిలో 7వ రోజు నారింజ రంగులో ఉంటుంది. ఇది ఉత్సాహం, అభిరుచి, సానుకూల శక్తిని సూచిస్తుంది. ఈ రంగు జీవితాన్ని ఉత్సాహంతో నింపుతుంది, సృజనాత్మకత, జ్ఞానాన్ని సూచిస్తుంది. తరువాత నవరాత్రిలో 8వ రోజు, ఇది నెమలి ఆకుపచ్చ రంగును సూచిస్తుంది. అయితే 8వ రోజు పీకాక్ గ్రీన్ రంగును ధరిస్తారు ఎక్కువగా. ఇది నీలం, ఆకుపచ్చ రంగుల అందమైన మిశ్రమం. ఇది జీవితంలో తాజాదనం, ఆనందం, సానుకూలతను సూచిస్తుంది. ఇక తర్వాత నవరాత్రిలో 9వ రోజు, ఇది గులాబీ రంగును సూచిస్తుంది. నవరాత్రి చివరి రోజు శుభప్రదమైన రంగు గులాబీ రంగుకు చిహ్నం. ఇది ప్రేమ, దయ, కరుణను సూచిస్తుంది. ఈ రంగు సంబంధాలలో ప్రేమ, సామరస్యాన్ని కొనసాగించాలనే సందేశాన్ని ఇస్తుంది.